హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బిందు. ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? మేము ఈ పొద్దు తిరుపతికి కళ్యాణోత్సవానికి అయితే పోతా ఉన్నామండి. అండ్ ఎవరెవరితో పోతా ఉన్నాం అండ్ ఎలా ఎంజాయ్ చేస్తాం, ఏ ప్లేస్కి పోతాము అనేది ఫుల్ వీడియో దీంట్లో ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి అండ్ ఫుల్ వీడియో చూడండి. మీకు ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది, మా కోసం ఫ్యామిలీ అయితే వెయిట్ చేస్తున్నారు. సో నేను త్వరగా రెడీ అయిపోయి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం మేకప్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను ఫుల్ డీటెయిల్గా ఏమీ చెప్పలేనండి. నేను ఇప్పుడు జస్ట్ మీకు ఎలా చేసుకుంటానని చూపిస్తాను అంతే. ఇంకొక రోజు ఎప్పుడైనా నేను మేకప్ అనేది ఎలా చేసుకుంటానని ఒక సపరేట్ వీడియో అయితే చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ ఊరికే అలా చేసుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు టైం ఉండలే. సో అందుకనేసి నేను క్లియర్గా ఏమీ చూపించలేకపోయాను. అండ్ నా దగ్గర చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఏమి అనేది మీకు చూపిస్తాను. నా ఒక ఫేవరెట్ ఫౌండేషన్ అన్నీ చెప్తాను ఇంకొక వీడియోలో. సో ఈ వీడియోలో మేకప్ గురించి ఏమి చెప్పలేదు అనేసి అస్సలు డిసప్పాయింట్ కావద్దండి. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ డ్రెస్ అయితే అసలు నాకు చాలా నచ్చిన డ్రెస్ అండి. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. చాలామంది వెయిట్ చేస్తున్నారు, అందరినీ పిక్ చేసుకొని వెళ్ళాలి. సో ఇంకా మనం కిందకైతే వెళ్ళిపోదామండి. సో మనమైతే పోదాం. ఇప్పుడు అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని పోయి పిక్ చేసుకొని ఇంకా తిరుపతికి వెళ్ళిపోదాం. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము, వెళ్తా ఉన్నాం. ఫస్ట్లో అయితే అసలు ట్రాఫిక్కే ఉండలేదండి. వెళ్తూ ఇక్కడ చూడండి అసలు ఎంత ట్రాఫిక్ అయిపోయిందో. ఇంకా మేమైతే మదన్ వాళ్ళ కజిన్ అయితే పిక్ చేసుకునేదానికి అయితే వచ్చేసాం. సో ఇంకా ఇక్కడ వీళ్ళని పిక్ చేసుకొని ఇంకా చాలామందిని పిక్ చేసుకోవాలి. సో వీళ్ళని ఇక్కడ పిక్ చేసుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కోలార్ హైవే. అసలు చూడండి అసలు ఎంత బాగుంది కదా. యాక్చువల్గా కోలార్ హైవే అసలు చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మేము మదన్ వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. వీళ్ళని ఇక్కడ పిక్ చేసుకున్నాం అనేసి అయితే వచ్చాము. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిండ్రి ఆల్రెడీ ఇంట్లో. సో ఇంకా ఇక్కడ తినేసి వెళ్ళిపోదాము అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, తినేసాము. సో ఇప్పుడు మేము మళ్ళీ స్టార్ట్ చేసామండి జర్నీ అనేది. సో ఇప్పుడు మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఫైనలీ మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకున్నాము. సో వి రీచ్డ్ తిరుపతి.
దారిలో చాలా చాలా జరిగిందంట. కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే నేను చాలా పనుకుంటాను కార్ జర్నీలో. నాకు అస్సలు జర్నీ నచ్చదు యాక్చువల్‌గా. నాకు నిద్రపోవడమే ఇష్టం జర్నీలో. సో, ఇంకా జర్నీలో నేను ఏమేమి అయింది అనేది నేనేమి చూపించలేదు. సో, ఫైనల్లీ ఇక్కడ తిరుపతికైతే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ బోటీలు అవి ఇవి అని స్నాక్స్ అయితే తీసుకోండ్రి. సో, అన్నీ తినుకుంటూ ఇంకా తిరుపతికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఇంకా ఉంది. యాక్చువల్గా ఇంకా చెక్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే యాక్చువల్గా ఇది నడుచుకుంటూ వెళ్తారు కదా, సో ఆ ప్లేస్ అండి. సో మేము ఇక్కడ చూడండి 2 కొండల మధ్యలో మనకి దేవుడైతే కనిపిస్తాడు. మీకు కనిపిస్తూ ఉందనుకుంటా. సో ఇక్కడ చెక్కింగ్ చేసుకొని ఇంకా మేమైతే తిరుపతి కొండ అయితే ఎక్కేస్తున్నామండి. ఇక్కడ చూడండి అసలు వానలు పడితే ఇంకా మన్నంతా కింద పడుతుంది అని ఫుల్ సిమెంట్ వేపిస్తూ ఉండరు. అసలు చాలా డెవలప్ చేస్తూ ఉండారండి తిరుపతిని అయితే. దీన్ని అన్నీ చూసుకుంటూ మనము పైకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ చూడండి కొండలు, అసలు ఎంత మంచి క్లైమేట్ అండ్ నేచర్, చాలా అంటే చాలా ప్లెజెంట్ ఫీల్ అయితే వస్తుంది. సో మేము ఇప్పుడు తిరుపతి పైనకి అయితే రీచ్ అయిపోతా ఉండము. ఇంకొక 5-10 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం. సో మేము ఫైనలీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయామండి. సో ఎక్కడైనా చూడండి ఏదో ఒక అట్రాక్టివ్గా పెట్టింటారు. సో ఇది వచ్చేసి మెయిన్ గేట్ తిరుపతిలో పైన. సో ఇక్కడ మనము చెక్కింగ్ అయితే చేయించుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మనకు స్పీడ్ లిమిట్ అయితే చూపిస్తారు. 35 మినిట్స్ లోపల మనం వస్తే మనకి ఫైన్ అయితే పడుతుంది. సో అదంతా చూసుకొని ఇప్పుడు వచ్చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ యాక్చువల్గా క్వార్టర్సెస్, అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి. అండ్ ఇది చూడండి, నేను చెప్పాను కదా ఎక్కడైనా చూడండి అట్రాక్టివ్ ప్లేసెస్ అనేది ఉంటుంది తిరుపతిలో. సో మేము ఈరోజైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే మాకు రేపు దర్శనానికి ఉండేది. మేము 1 డే బిఫోరే వచ్చేసాము. ఇప్పుడు మేము ఇక్కడున్న వేరే ప్లేసెస్, అంటే తిరుపతిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ మనం విజిట్ చేద్దాము అనేసి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంత షాపింగ్ ప్లేస్ అనేది ఉందో. అసలు నాకైతే విండో షాపింగ్ చాలా ఇష్టం అండి. నాకు తీసుకునేదానికన్నా చూసేదానికి చాలా ఇష్టం. అండ్ ఇక్కడ బొమ్మలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. అవన్నీ చూసుకొని ఇంకా మేము లంచ్ చేసేదానికైతే వెళ్తున్నామండి. సో లంచ్ అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. కానీ నాకు మార్నింగ్ తిన్నాను కదా, సో బయట తిందాం అనిపించింది. సో నూడిల్స్ ఇంకా గోబీ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇక్కడ. కానీ నేను చాలా దగ్గర చూసాను టూరిస్ట్ ప్లేస్లో, అసలు ఫుడ్ అనేది అసలు బాగుండదు. ఇక్కడ పర్లేదు కానీ గోబీ బాగుండలేదు. సో ఇంకా అలాగే ఒక గోవా తినేసి ఇంకా మేము ఇప్పుడు జపాలీకి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా జపాలీకి అని సేమ్ ఉండలేదు, దారిలో ఏది కనిపిస్తే దానికి వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఫుల్ ఫారెస్ట్ ఏరియా. సో ఎందుకు జపాలి అన్నానంటే ఫస్ట్ మనకు వచ్చిందే జపాలి అండి. సో ఇంకా అక్కడైతే నాకు దాని మీనింగ్ ఏమి అండ్ ఆ ప్లేస్ ఏమి అనేది నాకు అస్సలు తెలియలేదు వెళ్ళే వరకు. మీకు కూడా ముందుకు తెలుస్తుంది. సో ఫస్ట్లోనే చెప్తే అస్సలు ఇంట్రెస్టింగ్ ఉండదు కదా. అండ్ వీళ్ళు చూసారా, వీళ్ళు యాక్చువల్గా ఫుల్ డ్యాన్స్ చేస్తూ ఉండ్రి. సో నేను దాన్ని చూపిస్తాము అని వీడియో స్టార్ట్ చేసే లోపల యాక్చువల్గా వాళ్ళు వెళ్ళిపోయారు స్టాప్ చేసేసి. సో మేము ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది చాలా దూరం నడవాలండి. నాకు అస్సలు తెలిసిండలేదు ఇంత నడవాలి అని. 4 కిలోమీటర్స్ వెళ్ళాలి అండ్ 4 కిలోమీటర్స్ మళ్ళీ నడుచుకుంటూ కిందకి రావాలి. అసలు వేరే ఆప్షన్ అనేదే లేదు. కానీ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే నడిచేదాన్ని.
ఇది ఎలా ఉండే అంటే ఇప్పుడు మనం ఇలా స్టెప్స్ ఎక్కుతున్నాం కదా, మళ్ళీ దిగాలి కూడా, అది చూపిస్తాను మళ్ళీ మీకు. సో నాకైతే చాలా టైర్డ్ అయిపోయా. సో కొంచెం కూర్చుందాం అనేసి కూర్చొనేసాను. సో అందరికీ టైర్డ్ అయిపోయిండే. సో అందరూ ఇక్కడ కొంచెం స్టాప్ అవుదాం అనేసి ఇక్కడ ఉండేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాం. అండ్ నేను అక్కడ టార్పల్ అవి ఇవి చూసే లోపల ఇక్కడికి వచ్చేసామేమో అనుకున్నా, అసలు లేదంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి మళ్ళీ దిగుతున్నాం మేము ఇప్పుడు కిందకి. అప్పుడే ఎక్కొచ్చాం కదా, మళ్ళీ అంటే ఎలా అంటే కొండ ఎక్కి మళ్ళీ దిగాలి, అంటే స్టెప్స్ లేకపోయింటే అలానే చేయాలండి. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఫుల్ ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఉంది ఇది. సో చూడండి అసలు ఇంకా ఎంత దూరం నడవాలో. అండ్ ఇప్పుడైతే ఈ కోతిని చూడండి, దీనికి ఏదో ఫీడ్ చేద్దామని వెళ్తే దానికి చాలా బోర్ అయిపోయింది అనుకుంటా తిని తిని. సో అస్సలు తీసుకోలేదు, ముందరికి వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ ఇంకొక దానికి ఇద్దామని వెళ్తే సో దానికి సేమ్ అనుకుంటా తిని తిని చాలా బోర్ అయిపోయింది అనుకుంటా, అదినూ తీసుకోలేదు. కానీ వెనకాల చూపించాను కదా, ఆ కోతికైతే ఐ థింక్ చూడండి, ఈ కోతికైతే చాలా దాహం వేసింది అనుకుంటా. సో వెళ్ళి వాటర్ బాటిల్ అయితే తీసుకొని వచ్చేసింది. కానీ ఎంత బాగా ఓపెన్ చేసుకొని ఎంత బాగా తాగుతుందో, అసలు అదంతకదే క్యాప్ ఓపెన్ చేసుకుంది. సో అదన్నీ చూసుకొని ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాము. సో చూసారా అసలు ఎంత ఫారెస్ట్ ఏరియానో ఇది. కానీ ఇక్కడైతే మీరు వచ్చారంటే అసలు చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే నేచర్ మధ్యలో నడుచుకొని వెళ్ళేది అంటే అసలు చాలా బాగుంటుంది. కానీ నాకైతే చాలా అంటే చాలా టైర్డ్ వేసేసింది. ఎందుకంటే స్టెప్స్ ఎక్కడం దిగడం అనేది చాలా ఈజీ పని కాదు. నాకు ఇదే ఇంత కష్టం అంటే ఇంకా పెద్దతి కొండ ఎక్కేవాళ్ళు గ్రేట్ అనిపించింది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుందిగా అదే టెంపుల్. సో మేము రీచ్ అయిపోయాం, ఫైనలీ వి రీచ్. అండ్ ఇదైతే ఇక్కడ కూడా వచ్చి షాప్స్ పెట్టారు, అంత దూరం నుంచి ఎత్తుకోవచ్చు. వీళ్ళైతే చాలా గ్రేట్. అండ్ మీకు లోపలికి వెళ్ళడం అంటే వీడియో తీయడం ఇడుస్తారో లేదో మీకు ఫస్టే చూపించేస్తాను టెంపుల్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎక్కడెక్కడ కెమెరా ప్రోహిబిట్ అయి ఉంటుందో సో నేను అక్కడైతే నేను కెమెరా తీసుకొని వెళ్ళానండి. ఎందుకంటే అదొక సేఫ్టీ మెజర్మెంట్స్ కదా. సో మన కోసం అనేసి అసలు ఎంత రిస్క్ తీసుకుంటారో, సో వాళ్ళ కోసం మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. సో అందుకనేసి నేను అసలు లోపలికంతా కెమెరా తీసుకొని వెళ్ళానండి. సో బయట నుంచి చూడండి అసలు ఎంత బాగుంది కదా టెంపుల్ అనేది. అండ్ బయటకు వచ్చేసే తలకి క్యాట్ అయితే ఉండే, అసలు చాలా ఫన్నీ. ఈ క్యాట్ అయితే నా దుప్పట్టా నేను ముందుకు వెళ్తుంటే నా దుప్పట్టా వస్తూ ఉంటే అసలు పట్టుకోనికైతే వస్తూ ఉండే, పట్టుకొని వచ్చేసింది చాలా దూరం వరకు. సో దాన్ని చూపిస్తామనేసి మళ్ళీ వీడియో తీశాను. ఇది చూసుకోండి అసలు ఎంత బాగా ఆడుకుంటుందో. యాక్చువల్గా క్యాట్స్ చాలా ముద్దుగా ఆడుకుంటా. అండ్ నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం అండి, డాగ్స్ కానీ క్యాట్స్ కానీ అసలు. సో అదంతా చూసుకొని ఇప్పుడు మేము ఒక సీక్రెట్ ప్లేస్, అంటే సీక్రెట్ ప్లేస్ కాదు అందరూ వెళ్ళొచ్చు, కానీ ఇది చాలా మందికి తెలియ ప్లేస్ ఉండేది. ఇప్పుడు మేము వచ్చాం కదా టెంపుల్ జపాలి అనేసి, దాని వెనకాల రోడ్లో సీతమ్మ దార అనేసి ఒక ప్లేస్ అయితే ఉంది. సో దానికైతే ఇలా వెళ్ళాలి, అసలు దానికి దావా అనేది లేదు. సో మనము ఇలాంటి తను ఎలా కష్టపడిందో సో మనం కూడా అలాగే కష్టపడి తను ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి. కానీ ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా భయంకరంగా ఉండే, నాకైతే చాలా భయం వేసింది. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది ఈ ప్లేస్ అనేది, మనం అసలు ఎక్కలేము దిగలేము, చాలా కష్టంగా పోవాలి తన ప్లేస్కి అయితే. అసలు ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇది. అండ్ ఈ ప్లేస్ చూసేదాకా నాకు హ్యాపీ అయిపోయింది వచ్చేసాం మేము అనేసి. కానీ అంతలోనే డిసప్పాయింట్ చేసేసారు మా అన్న, ఇది కాదంట ఇంకా ముందరికి ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎలాంటి ప్రోహిబిట్ కాని ప్లేస్ అండి, అసలు ఇక్కడికి అందరు వెళ్ళొచ్చు. ఇది ప్రోహిబిట్ అయింది అది ఇది ఇలా వెళ్ళకూడదు అని ఏం లేదు. మేము అక్కడ ఒక పర్సన్ వర్క్ చేసే వాళ్ళని అడిగేసి వెళ్ళాము. సో వాళ్ళే అడ్రస్ కూడా చెప్పారండి. సో ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ ప్లేస్. నాకైతే ఎక్కడి నుంచి ఏ ప్రాణి వస్తుందో అనేసి చాలా భయం వేసిండే, చుట్టూ చూసుకునే వెళ్తుంటుని. సో మనం ఇంకా ఈ కష్టమైన అంటే సీతమ్మ నడిచినలాగే ముళ్ళల్లో రాళ్ళు నడుచుకుంటూ ఫైనలీ ఇంకా రీచ్ అయిపోయాము. సో చూడండి ఈ చిన్న ప్లేస్, ఫస్ట్లో నేను ఈ ప్లేస్ చూసినప్పుడు ఇంత చిన్న ప్లేస్కి ఇంత కష్టపడి వచ్చామా అనుకున్నా. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ వస్తూ ఉంది కదా వాటర్,
అది అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని కూడా తెలియదంట ఎవరికినో. అండ్ ఈ వాటర్ తాగిన తర్వాత వచ్చిందానికి వర్త్ అనిపించింది, ఎందుకంటే చాలా బాగుండే అండ్ చాలా కూల్గా ఉండే వాటర్ అనేది. అండ్ ఎంత ఫ్రెష్గా ఉన్నో. మీరు ఈ ప్లేస్ని అయితే ఎవ్వరు మిస్ కాకండి. అండ్ దాని వాయిస్ ఎలా ఉందో వినిపిస్తాను, వినండి. విన్నారా? అసలు ఎలాంటి సీజన్లను ఇక్కడ వాటర్ అనేది వస్తూ ఉంటుందంట. సమ్మర్ సీజన్, అసలు ఏ సీజన్లో అయినా రండి, ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుందంట. కానీ నడుచుకొని వచ్చేదానికి కష్టం, కొంచెం ఏజ్ అయ్యేవాళ్ళు వాళ్ళంతా ఇక్కడ నడలేరు. సో ఇంకా మేమైతే ఫైనలీ అదంతా చూసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి ఫుల్ చెట్లు. అండ్ ఫైనలీ పాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫస్ట్ మీకు చూపించిన దగ్గరికి ఎలా నడుచుకుని వెళ్ళేదో అని చెప్తున్నాను నేను ఇక్కడైతే. సో వెళ్దామా? ఇంకా ఫైనలీ ఒక ప్లేస్ అంటే నాకు ఇక్కడ దిగాలంటేనే చాలా భయం వేసిండే. సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. అండ్ వెళ్ళే దారిలో మీకు చెట్లు చూపించాలనిపించింది. ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు అండ్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క చెట్టును. సో ఇవంతా ఎంత బాగుండే కదా. అసలు నేచర్ అనేది ఒక మ్యాజిక్. అసలు ఎంత న్యాచురల్గా ఎలా అవుతుంది అని ఈరోజు వరకు ఎవరికి తెలియదేమో, అంత డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా, ఈ రాళ్ళు ఇలా పేర్చి ఇలా మొక్కుంటే ఏదో నమ్మకము, అంటే ఏదైనా నెరవేరుతుంది మొక్కుంటే అని. నాకు అదంతా ఏమీ తెలియదండి. సో నేను ప్రాపర్గా ఏమీ చెప్పలేను దాని గురించి. సో ఇలా దిగుతూ వస్తూ ఉంటే ఇక్కడ చిరుమురి అయితే కనిపించింది. సో నేను ఇంకా ఆగలేకపోయాను. సో ఇక్కడ తినేసి అయితే వెళ్ళిపోదాం. ఫైనలీ నా చిరుమురి అయితే నా చేయికి వచ్చేసింది. చాలా టేస్టీగా ఉండే. సో ఇంకా తినేసి ఇంకా మేము ముందరికైతే వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే, ఇక్కడికంతా మీరు 6:30 లోపలే రండి, ఎందుకంటే అన్నీ క్లోజ్ చేసేస్తారు 6:30 అయిన తర్వాత. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది. పాప వినాశనం టెంపుల్కి అయితే వెళ్ళాము. సో అదైతే మమ్మల్ని అలౌ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి ఆకాశగంగా. సో ఈ టెంపుల్కి అయితే మేము ఇప్పుడు వచ్చాము. అక్కడ పాప వినాశనం టెంపుల్లో ఇడలేదు కదా. సో ఇంకా అక్కడి నుంచి వచ్చే దారిలో ఇదైతే కనిపించింది. సో ఇక్కడికైతే వచ్చేసామండి ఇప్పుడు. సో మీరు ఈ ప్లేస్కి రావాలంటే కూడాను 6:30 పైన అలౌ చేయరు. సో మీరు ఎవరైనా కానీ ఈ ప్లేసెస్కి అన్నీ రావాలంటే ఫస్టే ప్రిపేర్ అయ్యి 6:30 లోపల ప్లాన్ చేసేసుకోండి. సో మేము ఇప్పుడైతే ఆకాశగంగా టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో ఎక్కడికి వెళ్ళినా ఈ స్టెప్స్ అయితే కామన్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది ఎక్కి దిగేదైతే కామన్ అండి. సో ఇంకా ఈ షాపింగ్ అంగళ్ళన్నీ చూసుకుంటూ సో కిందకైతే వెళ్ళిపోదాం. సో ఆకాశగంగా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇంకా అక్కడికి దిగువకి అయితే వెళ్ళి చూపిస్తానండి. అక్కడ కూడా ఏమైనా అలౌ చేయలేదు అంటే వీడియో చేయలేను. సో ఇంకా కిందకి వెళ్ళిపోదామా. చాలామంది వచ్చారండి ఈ టెంపుల్కి అయితే. కొన్ని ప్లేసెస్ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇక్కడైతే దేవస్థానం లాక్ చేసేసారు. ఇంకా ఇక్కడ వాటర్ చూసారా, ఇది కూడా అంతే, రాళ్ల మధ్యలో నుంచి వస్తుందంట వాటర్ అనేది. చూసారా ఎంత బాగుంది కదా. అసలు ఈ వాటర్ని కూడా తాగామండి మేము, చాలా బాగుండే. సో మేము ఇంకా కిందకి వెళ్దాము అని చూసాము, వాళ్ళు అలో చేయలేదండి, ఎందుకంటే టైం అయిపోయింది అని చెప్పాను కదా. సో అందుకనేసి అన్నీ లాక్ చేసేస్తూ ఉండ్రి. సో మేము ఇక్కడ పైనకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ పెన్స్ అయితే షాప్ చేశానండి, ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి అసలు. అండ్ ముందుకు చూస్తా అంటే గోలీ సోడా అయితే ఉండే, నా ఫేవరెట్ అది. సో అక్కడ ఉండలేదు, సో వాళ్ళదే ఇంకొక షాప్ ఉండే అని ఇంకా వాళ్ళు అక్కడికైతే పంపించారు. సో ఇక్కడ చూసారా, ఇది చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ట్రై చేయాలంటే పన్నీర్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మేమైతే రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం.
సో ఇంకా మాకు రేపు మార్నింగే దర్శనం ఉండడం వల్ల మేము ఇంకా పరడితే ఇంకా టయర్డ్ అయిపోతాం. సో ఇంకా అక్కడ రేపు దర్శనంలో ఎంతసేపు అవుతుందని మాకు తెలిసిండలేదు కాబట్టి సో మేము ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోదామని వెళ్ళాము. కానీ అంతలోనే మధ్యలో ఒక వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉండే, కానీ స్టెప్స్ ఎక్కాలి అనేసి మేము లోపలికి అయితే వెళ్ళలేదండి. బయటని ఇంకా ఇక్కడ షాప్స్ అన్నీ చూసుకుంటూ మేము ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. సో ఇక్కడ చూసారా అసలు ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ చూసేసి ఇప్పుడు మేము పెత్తిరుపతి టెంపుల్లో నైట్ ఎలా ఉంటుంది అని చూసేదానికైతే వెళ్తున్నాము. సో ఫైనలీ మేము దేవస్థానానికి అయితే వచ్చేసామండి. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు అనేది. అసలు ఇలాంటి నైట్ అంటే నేను పెత్తిరుపతిలో ఎప్పుడు నైట్లో నేను దేవస్థానం చూడలేదు. సో నాకు ఇదైతే చాలా మంచి రోజు. సో ఇవన్నీ చూసుకుంటూ ముందరికైతే వెళ్ళిపోతున్నాం, ఇంకా ఏమేమి ఉంటాయో చూస్తామని. సో ఇక్కడ చూసారా అందరూ అక్కడక్కడే పనుకునేసారండి. నాకైతే నైట్లో పెద్ద తిరుపతి అయితే చాలా నచ్చింది. సో ఇదంతా చూసుకొని మేము ఇక్కడికైతే వచ్చాము. సో ఇది చూసారా అసలు ఎంత బాగుందో. సో ఇదేమి అనేది చూసేదానికి పైనకి అయితే వెళ్దాము. సో వెళ్ళే దారిలో ఎవరినో అడిగితే ఇది టెంకాయ కొడతారంట అండి. ఇక్కడ మొక్కుబడులు పట్టుకో ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి ఇక్కడ టెంకాయ కొడతారంట. సో అందుకని ఈ ప్లేస్. సో ఇదన్నీ చూసుకొని మేము కిందకైతే వెళ్తాము. ఇక్కడ యాక్చువల్గా నాకు చాలా నచ్చిందండి, ఎందుకో తెలీదు, నాకు అస్సలు కొత్తగా చూసినట్లుండే తిరుపతిని. సో ఇంకా ఇక్కడ చూసారా ఇది వచ్చేసి కళామందిర అండి. సో ఇక్కడ పనుకునేదానికి ప్లేస్ చేసి ఇచ్చారు అందరికీను. సో ఇప్పుడు మేము యాక్చువల్గా కిందకి వెళ్ళాలి, అంటే కొండ దిగేసి మళ్ళీ కింద తిరుపతికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మేము రూమ్స్ అక్కడే చేసామండి. సో ఇంకా పనుకొని మార్నింగ్ అయితే లేసొస్తాం. సో ఇప్పుడైతే హోటల్ అయితే వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం. సో నా మేకప్ లుక్ వచ్చేసి ఇది. ఫుల్ ఫోటో అనేది మీకు లాస్ట్లో పెడతా. అండ్ ఇప్పుడైతే మనము దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. సో నేను అక్కడ దర్శనంలో మీకు వీడియో చేసి చూపించలేను, ఆడ అలో లేదు ఫోన్ కాబట్టి. సో నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఏమేమైంది అనేది చూపిస్తాను. బాయ్. సో ఇప్పుడు మాది దర్శనం అంతా అయిపోయిందండి. సో ఇప్పుడు దర్శనం అంతా అయినాక ఇప్పుడు నెక్స్ట్ ಯಾವ ప్లేస్కి వెళ్ళాలి అనేసి థింక్ చేస్తున్నాము. సో ఇప్పుడు మేమైతే పాప వినాశనం టెంపుల్కి అయితే నిన్న వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించేశారు కదా. సో ఇంకా మళ్ళీ అదే ప్లేస్కి వెళ్దాము అనేసి అయితే వెళ్తున్నాము. సో ఫైనలీ మేము పాప వినాశనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారా ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. సో మార్నింగ్ నుంచి ఏమేమైంది అని మీకు ఇంకా తెలియదు కదా. సో ఏమేమంటే మేము కళ్యాణంకి అయితే వెళ్ళాము, చాలా బాగా జరిగింది. కానీ ఏమంటే మనము నార్మల్గా కళ్యాణం చేపిస్తాం కదా, అలా అయితే ఉండదు. అందరినీ ఒకే రూమ్లో అంటే ఒకే హాల్లో ఒక కళ్యాణం అనే మంటపం అయితే క్రియేట్ చేసి సో అక్కడైతే కళ్యాణం అనేది జరిపిస్తారు. కానీ చాలా బాగుండే. సో మాకు దర్శనానికి కళ్యాణానికి అంతా ఒక 4 hours, అంటే మేము ఒక 10:30కి వెళ్ళాం అండ్ 12:15కి అలా బయటకు వచ్చాం. ఆ తర్వాత ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అక్కడే ప్రసాదం తినేసి వచ్చేతలకి మాకు దగ్గరే 4 hours అయింది. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉంది అనేది ఇంకా చూపిస్తా. సో ఇప్పుడైతే మేము పాప వినాశనం టెంపుల్కి అయితే వచ్చేసాం. సో అక్కడ ఏమేమి దొరుకుతుంది అండ్ ఎలా ఉంది టెంపుల్ అనేది చూపిస్తా. అంటే అక్కడ చూపించేదానికి వదులుతారో లేదో తెలీదు. సో వదిలితే అయితే చూపిస్తా. సో ఇది ఫుల్ షాపింగ్ ఏరియా అండి. అసలు నా ప్రకారం షాపింగ్కి తిరుపతి చాలా బెస్ట్ ప్లేస్. చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడికి మనకు దొరుకుతాయి. సో ఇంకా ఇవన్నీ చూసుకొని ముందరికైతే వెళ్ళిపోదాం.
అండ్ చూసారు కదా అసలు ఎంత షాపింగ్ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ముందర కనిపిస్తూ ఉంది కదా అది వచ్చేసి డ్యామ్. అది యాక్చువల్గా క్లోజ్ అయిపోయింది. సో ఇంకా కిందికి వెళ్ళిపోదాము. సో అక్కడ కనిపిస్తూ ఉండేది పాప వినాశనం టెంపుల్ అండి. సో ఇది డ్యామ్ అండి. అన్నీ చూసేసి రిటర్న్ అయిపోతా ఉన్నాము. సో మేము ఇప్పుడైతే అన్ని ప్లేసెస్ కంప్లీట్ చేసేసి వచ్చేసాం. అంటే చాలా ప్లేసెస్కి వెళ్ళలేదు. సో మీకు ఏమైనా టైం ఉంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయండి, చాలా బాగున్నాయి. సో మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోతున్నాం. సో అంతేనండి తిరుపతి విశేషాలు. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.